ఫస్ట్ అది ముట్టియండి. అఖండ జ్యోతి సార్. అఖండ స్వామి ఇక్కడ వచ్చి కొద్దిగా నాగసత అక్షంతలు కాదు పసుపు కుంకుమ ఇప్పుడు కలుపుకొని వచ్చాను కొన్ని పసుపు నీళ్లు తీసుకొని కుడి చేతిలో వేసుకుంటూ ఆచమనం చేసుకోండి. ఒకసారి కిందికి వదలండి. లోపలికి పుచ్చుకుంటూ జింపు తిప్పి కొత్త వర్ష పడకండి. మీరు దక్షిణ దిగ్భాగ శ్రీశైల శ్రీశైల ప్రదేశ కృష్ణ గోదావరి ఏమంగా కుటుంబాల పేర్లు అందరు మమ అనుకోండి. మీ నవీన్ నామధేయస్య లక్ష్మీ నామధేయవతి పొద్దున్నలో గోత్రోద్వస్య పేరు సైదిరెడ్డి నామధేయస్య కవితా నామదేవతి కీర్తిక నామదేవస్య మమ అనుకోండి. అక్షంతలు తీసుకోండి. సకుటుంబం క్షేమ అనండి. క్షేమ స్థైర్య ధైర్య అభయ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం అష్ట ఐశ్వర్య అభివృద్ధ్యర్థం శ్రీ గణేశ విఘ్నేశ్వర పూజాం కరిష్యే. నమస్కారం చేసుకో. అక్కడ ఇక్కడ కొన్ని వేసి ఇక్కడ పీఠం దగ్గర వేయండి. నమస్కారం చేసుకో. తర్వాత మామిడాకు తమలపాకు పుష్పము పసుపు కుంకుమ గంధం ఒక తమలపాకు ఒక మామిడాకు తల ఒక పుష్పం వేయండి. దాంట్లో కలశం మీద చేయి పెట్టండి. కలశం చేయిదాకా ఇచ్చండి. కలశముఖి విష్ణు కట్టి రుద్రస్థిత మూలతత్రస్థిత బ్రహ్మ మధ్య మాతృగణ శ్వేత కుక్షోత్వ సాగర సర్వే సప్తవిభవ సుందర ఋగ్వేద యజుర్వేద సమవేద ధర్వణహాంగ సహిత సర్వే కలశాంబు సమాశ్రిత. కలశం ఇచ్చి చేయి తీయండి. గంగే కలశంలోని నీళ్లను పువ్వుతో కానీ చల్లండి. చల్లి తర్వాత మీ మీద చల్లుకోండి. అందరి మీద తల మీద చల్లుకోండి. శాంతి శ్రీ గణేశాయ నమ ధ్యాయామి సమర్పయామి. కొన్ని అక్షంతలు తీసుకొని ఈ పీఠం మీద వేసి ఆ గణపతి దేవునికి వేయండి. అక్షంతలు పాదయోపాద్యం సమర్పయామి. ఆకుతో కానీ పుష్పంతో కానీ నీళ్లు చల్లండి. గణపతి దేవతాభ్యాం నమః. హస్యోర్ఘ్యం సమర్పయామి. గణపతి దేవతాభ్యాం నమః. గణపతి దేవతాభ్యాం నమః. అక్షంతలు వస్త్రార్థం అక్షతాన్ని సమర్పయామి. దాంట్లో పూతో మళ్ళీ కొన్ని నీళ్ళు చల్లండి. గంధం సమర్పయామి. గణపతి దేవతాభ్యాం నమః. గంధం సమర్పయామి. శ్రీ గణపతి దేవతాభ్యాం నమః. షోడోపచార పూజాం కరిష్యే. కొన్ని పుష్పాలు తీసుకోండి. పుష్పాలు తీసుకొని రెక్కలు తీసుకున్న పర్లేదు. రెక్కలు తీసుకోండి. ఓం గణేశం పూజామి వేస్తుండే. కొన్ని ఎడమ చేతిలో తీసుకొని వేస్తుంది. ఓం గజాన నమ దుర్వైగ్ను సమర్పయామి. హరసునమే నమ దత్తురపత్రం పూజామి. లంబోదరాయ నమ బద్రీపత్రం పూజామి. ఓం గజవక్త్రాయ నమ గజకర్ణకాయ నమ తులసీపత్రం పూజామి. భిన్నదంతాయ నమ విశ్వకాంతపత్రం పూజామి. ఫాలచంద్రాయ నమ మర్వకపత్రం పూజామి. శూర్పకర్ణాయ నమ జాజిపత్రం పూజామి. ఓం శుభాకర్జాయ నమ కంటకీపత్రం పూజామి. విభక్త్రాయ నమ శమీపత్రం పూజామి. నమస్కారం చేసుకోండి. అవన్నీ వేసి దశాంగం గగ్గులో భేదం సుఖం నమసు మనోహరం ఉమాపత ఉమాసుత నమస్తుభ్యం పెట్టండి. పెట్టి అక్కడ పెట్టండి. సైడ్ తర్వాత ధూపం సమర్పయామి. నమః. ఓం పార్వతీనందనాయ నమః. ప్రభవే నమః. కుమార గురవే నమః. మహేశాయ నమః. గమ్యాయ నమః. మంగళప్రదాయ నమః. ఓం సఖాయ నమః. దివ్య తర్వాత నైవేద్యాలు తీసుకోండి. నైవేద్యం మాయాదత్త వినాయక మహా నైవేద్యం సమర్పయామి. ఆ మూతలు తీయండి.
నైవేద్యాల మూతలు తీయండి. దాని చుట్టూ పువ్వుతోటి నీళ్లు తిప్పండి. తాంబూలం సమర్పయామి, తాంబూలార్థం అక్షతాన్ సమర్పయామి. 2 అక్షంతలు వేయండి. తాంబూలం అంటే అక్షంత. భూమ్యాం స్థితాని భగవాన్ శ్రీకురుష్య వినాయక సువర్ణం పుష్పం సమర్పయామి. కృతభక్తి శాస్త్ర ఇచ్చ కర్పూర శకలైస్తత నీరాజనం. ఒకటే చుక్క సాలక్క తర్వాత కుమారస్వామికి ఉన్న గజాసురునికి విజ్ఞాధిపత్యం కోసం పోటీ జరిపితే కుమారస్వామి నెమలి మీద ముల్లోకాలు తిరుగుతూ అన్ని నదులలో పవిత్ర స్నానం చేస్తుంటాడు. కానీ వినాయకుడు లావుగలవాడు కాబట్టి ఆ విధంగా పోలేక తల్లిదండ్రులు ఒకనాడు మునుల భార్యలు ఈ విధంగా చవితనాడు చంద్రుడిని చూస్తే వాళ్లకు నీలాప నిందలు కలిగి ఆ ఋషుల నుండి మునుల భార్యలను వెళ్ళగొట్టడం జరుగుతుంది. అదే విధంగా ఒకనాడు గణేష్ మహారాజ్ కి గణపతి బప్పా గణపతి బప్పా మట్టి గణపతి జై బోలో గణేష్ మహారాజ్ కి బోలో గణేష్ మహారాజ్ కి గణపతి బప్పా గణపతి బప్పా లైటింగ్ ఏం చేస్తున్నారు? ప్రదాక్ ఏం చేస్తున్నారు? जय बोलो गणेश महाराज की जय, गणेश महाराज की जय, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया। మేడం సార్ जय बोलो गणेश महाराज की जय, गणेश महाराज मोरया, गणपति बप्पा मोरया। जय बोलो मट्टी गणपति के मट्टी गणपति
విజిట్ తీస్తే విజువల్ जय बोलो गणेश महाराज की जय बप्पा मोरया దగ్గర అందరూ ఫోటో దిగుతారు